నెక్స్ట్ ముఖ్యమంత్రి ధర్మపురి అరవింద్. ప్రభుత్వం రానియని రమ్మా, ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రులు ఎవరు చేస్తారు నిర్ణయించేటోళ్ళు ఢిల్లీలో కూర్చొని కానీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే ఉంటానని రేవంత్ చెప్తాడు. తర్వాత నేనే ముఖ్యమంత్రి ఒక రోజు అవుతానని కవిత చెప్తోంది. మీరు అధికారంలోకి వస్తుంది బీజేపీ అని మీరు చెప్తున్నారు. ఏం జరగబోతుంది? సునాయాసంగా రాగలిగే రాష్ట్రం ఏదైనా ఈ దేశంలో ఉంటే తెలంగాణ ఇది వన్ ఆఫ్ దెమ్. రావాలంటే చేయాల్సిన ప్రక్రియ మస్తుంటుంది, అది చేసుకోవాలి, చేసుకుంటే వస్తుంది. కాంగ్రెస్ నంబర్ అంటారు ఇంకా ప్రజలు. చూడండి, ఉన్నాయి రెండే ఆప్షన్లు, బీజేపీ కాంగ్రెస్. అంతే. బీఆర్ఎస్ కోటే. కవిత ఆవిడ కూడా పాదయాత్రలు చేస్తున్నారు, జిల్లా యాత్రలు చేస్తున్నారు. గుడ్ లక్. అసలు కన్సిడర్ చేయట్లేదు. ఆల్ ద బెస్ట్ చెప్పిన కదా అమ్మా, ఇంకేం చెప్పుకుంటారు. పోటీలో ఉంటారేమో, అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పి ఆమె పోటీలో ఉండాలి, ఆమె ఇందూరుకి వచ్చి మళ్ళీ నిలబడాలి, ఆమెకు ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నా. ఇంకేం చెప్పండి. ఎంత మారిపోయారు అరవింద్? ఎందుకండి ఒకప్పుడు కవిత అంటే కారాలు మిరియాలు నూరే అరవింద్ ఇవాళ చాలా చక్కగా గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్తున్నారు. కాలం మారుతూ ఉంటుంది, అందుకే చెప్తున్నా. బీజేపీ సమయం కూడా వస్తుంది, కాలం మారుతూ ఉంటుంది కదా. బీజేపీలోనే గ్రూప్ తగాదాలు ఉన్నాయి, వివాదాలు, ఒకళ్ళకి పొసగదు. మరి మీరు ఇంత స్ట్రాంగ్గా అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. ఏం గ్రూప్ ఉందండి మీకు తెలియని గ్రూప్లా? ఏం గ్రూప్ ఉంది? 8 మంది ఎంపీలు ఉంటే 3 గ్రూపులు ఉన్నాయి అంటారు. మాకు ఉన్నది ఎంపీల సంగతి పక్కన పెట్టండి, ఎంపీలు నేషనల్ పాలిటిక్స్ వదిలేయండి. మాకున్నది 7 ఎమ్మెల్యేలు. ఏ గ్రూపులు ఉన్నాయి? ఏ గ్రూప్ లీడర్కి వెనక 20-30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉన్న 8 మంది ఎంపీలకి మీరు 3 గ్రూపులుగా పెడితే ఉన్న 7 ఎమ్మెల్యేలు మీ చుట్టూనే ఉన్నారు. వాళ్ళకిద్దరు ఒకళ్ళకొకళ్ళు. అయితే ఎవరికి 30 మంది 40 మంది గ్రూప్ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఎవరికన్నా దాన్ని గ్రూప్ కింద కన్సిడర్ చేస్తాను నేను. ఈ 2-3 అసలు గ్రూపే కాదండి. నేను నాలుగు ఒక ప్రకారం ఇటు దిక్కు పెట్టుకుని మీరు కెమెరా వీళ్ళు ఉన్నారు కదా, అలా టైంలో ఉంటుండే గ్రూపులు. ఓ రాజశేఖర రెడ్డి గ్రూప్ అంటే 70-80 మంది ఎమ్మెల్యేలు ఉంటుండే. ఓ భాస్కర్ రెడ్డి గ్రూప్ అంటే 40 మంది ఉంటుండే. ఓ నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి ఉంటుండే 30-40 మంది. అట్లా ఉంటుండే, గ్రూపులు ఉంటుండే. అందరు కలిసి పని చేసుకుంటే బయట తిట్టుకున్న ఒక ఎలక్షన్ వచ్చే టైంకి కలుస్తుండే, పని చేసుకుంటే ప్రభుత్వంలోకి వస్తుండే. ఇక్కడ ప్రజలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రజలలో ఉన్న ఆ భావాన్ని ఈవీఎంలో ఓటు రూపకంగా మలిచే కార్యక్రమం పార్టీ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా పార్టీల మీద నమ్మకం లేక వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళ మైనస్ మీకు ప్లస్ అవుతుందా, లేదంటే నిజంగా బీజేపీ? అయితే 2 రకాలు అయితే అండి, 2 రకాలు అయితే. అంటే భారతీయ జనతా పార్టీ మాకున్న ఐడియాలజీ, మాకున్న క్యాడరు, మాకున్న కార్యకర్తలు, మాకున్న జాతీయ నాయకత్వం మాకు బలంగా ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వంలోకి రావాలంటే ఫస్ట్ మీకు ఎలక్షన్ టైంలో మీకు 80% క్యాండిడేట్ సెలెక్షన్. క్యాండిడేట్లు ఉండి క్యాండిడేట్ సెలెక్షన్ బాగుంటే 80%